నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ పేరు రవణమ్మ. ఏంటనంటే గత సంవత్సరంలో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కఠినం అవ్వడం వలన గోల్డ్ అనేదంతా దాదాపు 5 లక్షల రూపాయల గోల్డ్ తీసుకొని వెళ్ళి 5 లక్షల రూపాయల లోన్ తీసుకోవడం జరిగింది గత సంవత్సరంలోనే. బట్ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నది, అయ్యా క్రిస్మస్ వస్తున్నది, గోల్డ్ లేదు, గోల్డ్ మాకు కావాలి దయచేసి అని చాలా రోజుల నుంచి దాదాపు 3-4 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నది. క్రిస్మస్ కంటే ముందు దేవుని యొక్క కృపలో ఏమైనదంటే ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే 5 లక్షల రూపాయలు ఏదైతే గోల్డ్కు అవసరమో ఆ వ్యాపారమును ఒక్కసారిగా దేవుడు వీళ్ళ కాయగూరల వెజిటబుల్ బిజినెస్ని దీవించి కేవలం 3 నెలల లోపలనే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా బిజినెస్ అయ్యేలాగా చేసి ఆ యొక్క బంగారునంతా విడిపించుకొని వచ్చేలాగా దేవుడే కృప చూపాడు. చాలా కఠినమైన పరిస్థితుల్లో స్టార్టింగ్లో వెళ్ళినటువంటి వాళ్ళు చివరిగా దేవుని యొక్క కృపను బట్టి ఆ వ్యాపారం బాగా జరగడం వలన దేవుని యొక్క కృపలో ఆమె ఒకటే చేసేది ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని సన్నిధిని ఎంతగా మనం వెతికితే అంత గొప్ప కార్యములు జరుగుతాయి. ఆ కఠినమైన పరిస్థితి నుంచి దేవుడు తప్పించి క్రిస్మస్కి అంతా కూడా గోల్డ్ అంతా రికవరీ అయ్యేలాగా చేసి పండుగలో దేవుని యొక్క నామం గణపరిచే విధంగా దేవుని కృపను బట్టి అది విడుదల చేయబడింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి అలాగే ఏమైనదంటే చిన్నపిల్లాడికి ఏమైందంటే ఒక 10 రోజుల క్రిందట అనుకుంటాను ఉన్నట్టుండి రాత్రి 11-12 గంటల టైంలో కాల్ వచ్చింది. ఏంటి అని ఎత్తితే భయంకరమైనటువంటి ఏడుపు అన్నమాట. ఏడుస్తూనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్లు పరీక్షిస్తూ ఉంటున్నారు. ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు. ఫోన్ చేశారు, అన్న ప్రార్థన చేయండి, భయంకరంగా గుక్క పట్టుకోకుండా ఏడుస్తుంటున్నాడు, ఇబ్బందిగా ఉంటున్నది, ఏమవుతుందనే భయంతో తీసుకొని వచ్చాము. ఆ తర్వాత ప్రార్థన చేసినటువంటి తర్వాత మెల్లగా ఆ ఏడుపు అనేది తగ్గుతూ వచ్చింది. చివరిగా డాక్టర్ని అడిగితే ఏంటి అని అంటే ఏం సమస్య చిన్నపిల్లలకి చెప్పడం చాలా కష్టము, అన్ని ట్రీట్మెంట్లు ఇచ్చాము, దానివల్ల తగ్గిపోయిందని వాళ్ళు చెప్పారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమస్యల నుంచి ఇరుకుల నుంచి దేవుడే తప్పించాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి